నమస్కారం సార్. నమస్కారం సార్. మంచి సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళు కలిసాం. అవును సార్. 'మంత్ ఆఫ్ మధు' మళ్ళీ ఒక మంచి సినిమాతో వస్తున్నా సార్. ఖచ్చితంగా సార్. నేను సరే సినిమా కమర్షియల్ సక్సెస్ ఎలా ఉందని పక్కన పెడదాం, దానికి ఉన్న ప్రోస్ కాన్స్ పక్కన పెడదాం, మైనస్లు ఉండొచ్చు, బట్ మీ క్యారెక్టర్ వర్క్ అవును ఎస్పెషల్లీ ఆ సినిమాలో మీరు పోర్ట్రేట్ చేసిన మీ క్యారెక్టర్ వర్క్ అది మాత్రం డినై చేయడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేదు ఇప్పుడు మేము చెప్పలేదు, నేను ఎందుకంటే ఆ రైటర్ కానీ డైరెక్టర్ కానీ క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు. నేను చెప్తాను, నాకు అసలు ముందు కప్పు నా సినిమా కళ్ళ ముందుకు వస్తే అది ఆ డైలాగ్ ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు. అదే మళ్ళీ తర్వాత మొన్న కూడా ఒక సినిమాలో ఇట్స్ ఎవరికి తెలుసు అన్నది ఎవరికి తెలుసు అండి ఈ మధ్య వాడుతున్నాను సార్. నాకు మీరు గుర్తుకొస్తుంటారు. అది చేత ఏ సార్ మళ్ళీ ఇది స్ట్రైట్ మూవీ ఇది స్ట్రైట్ మూవీ సార్ ఇది. అంటే మేము బైలింగువల్ చేసాం సార్. అంటే ఒక షార్ట్ తెలుగు, ఒక షార్ట్ తమిళ్, మొత్తం సినిమా సార్. ఓకే. అంటే మా ఛాలెంజ్ ఏముందంటే సార్, ఫస్ట్ వేరే ఆర్టిస్ట్, తమిళ్ ఆర్టిస్ట్ అనుకో, యాక్చువల్లీ తమిళ్ ప్రొడక్షన్ అండి. వీళ్ళు చేసింది సెంబి, సెలనేరంగల్, సెరమనేదంగల్ అని చెప్పి ఒక మోస్ట్ క్రిటికలీ అక్లెయిమ్డ్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఇవి. సో వాళ్ళు ఫస్ట్ తమిళ్లో అనుకున్నారు. కొన్ని యాక్టర్స్ వాళ్ళు చూస్ చేయడం వల్ల జరిగేదో ఐ థింక్ సంథింగ్ హ్యాపెండ్, తెలీదు. బట్ నన్ను అప్రోచ్ అయ్యారు ఒక ఫ్రెండ్ ద్వారా. నేను రిపీట్ అని ఒక ఫిలిం చేశాను సార్. ఆ ప్రొడ్యూసర్ అప్రోచ్ వల్ల ఈ ప్రొడ్యూసర్స్ నాకు అప్రోచ్ అయ్యారు. కథ విన్నాను, చాలా బాగా నచ్చింది సార్. అంటే నేను ఈ మధ్యకాలంలో నేను కొన్ని థ్రిల్లర్స్ చేస్తున్నా. ఆ థ్రిల్లర్స్కి మంచి రిసెప్షన్ వచ్చాయి. ఎందుకంటే దేనికి ఆన్లైన్లో డిజిటల్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి, మంత్ ఆఫ్ మధు అండ్ రిషి అండ్ అమ్ము, ఈ థ్రిల్లర్స్ వల్ల ఎక్కడో యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అందులో. సో నేను మళ్ళీ థ్రిల్లర్ చేయాలన్నప్పుడు నేను చాలా థ్రిల్లర్స్ వచ్చాయండి మధ్యలో నాకు, కానీ చాలా వెయిట్ చేశాను. అంటే వెంటనే థ్రిల్లర్స్ చేయడం ఎందుకు, కొంచెం వేరియేషన్స్ తీసుకుందాం, ఏదైనా మంచి కథ వస్తుందని వెయిట్ చేశాను. కానీ ఈ కథ అంటే నా పర్మిషన్ లేకుండా నా దగ్గరికి వచ్చేసింది అనమాట. సో ఒక 32 hours ఆఫ్ కంటిన్యూస్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నా సార్. చేసిన తర్వాత రూమ్కి వచ్చేటప్పటికి మా అక్బర్, మా ప్రొడక్షన్ మా ప్రొడ్యూసర్ కాల్ చేసి, ఇలా కథ వినాలి సార్, నేను రేపు హైదరాబాద్. అవును సార్, మీరు రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అందుకే మీరు ఇవాళ వింటే ఏదైనా ఫైనలైజ్ చేస్తే బాగుంటుంది అన్నారు. ఓకే సార్ అని చెప్పి విన్నానండి. నేను ఒక నైట్ 10:40 అలా అనుకున్నా, ఓకే ఇది ఒక పోలీస్ సినిమా మళ్ళీ ఉండకూడదు అని, పోలీస్ ఫిలిం ఉండకూడదు అని అనుకున్నా. బట్ తను నరేట్ చేసేటప్పుడు 10-15 minutes ఓకే థ్రిల్లర్ కదా, నెక్స్ట్ ట్విస్ట్ ఇక్కడ ఇస్తాడు, లేకపోతే ఈ చోట బ్యాంగ్ ఇస్తాడు, లేకపోతే ఒక చిన్న హై ఇస్తాడు, సరే థ్రిల్లర్ కదా అని ఒక లేట్ బ్యాక్లోనే విన్నా. కానీ సార్ 2.5 hours చెప్పాడు సార్. నాకు అంత టైర్డ్నెస్లో, అంత ఎగ్జాస్ట్ ఉన్న టైంలో నేను 2.5 hours చెప్పాడు. నా బాధ్యత కూడా ఉంది కదా సార్, ఒక డైరెక్టర్ కథ చెప్పాలని వచ్చినప్పుడు, నీకు టైర్డ్ ఉన్నావా ఏమున్నావా, నువ్వు ఒప్పుకున్నావు వినాలని, విన్నప్పుడు ప్రతిదీ కాన్షియస్గా వినాలి. ఆ బాధ్యతని దాటి ఆ అబ్బాయి లోకేష్ 2.5 hours కథ చెప్పగానే లేచి కూర్చున్నా, నించున్నా. ఏం చేయాలి, నేనేం చేయాలి సార్, మీరు ఓకే చెప్తే చాలు సార్ అని. ఓకే లోకేష్ అన్నాను సార్. అండ్ ఇమ్మీడియట్లీ ప్రభు సోలమన్ గారు ఈజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం. సో ఆయన కూడా ఎక్సైట్ అయ్యారు. ఎక్సైట్ అయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓకే సిన్స్ ఇప్పుడు నవీన్తో చేస్తున్నాం కాబట్టి తెలుగులో కూడా చేద్దామా అన్నారు. నేను తెలుగు డబ్బింగ్ అయితే వద్దు సార్, ఎలాగో మనం రిలీజ్ చేస్తే తర్వాత ప్లాట్ఫామ్స్లో డబ్బింగ్ చేస్తారు, ఒరిజినల్ చేస్తే బాగుంటుంది. ఓకే అన్నారు సార్. ఒరిజినల్కి గాట్ రెడీ. బట్ డైరెక్టర్ ఏమన్నారంటే సార్, తమిళ్లో ఒక స్క్రిప్ట్ రాసి ఉన్నారు, దాని డైలాగ్స్ అన్నీ రాసి ఉన్నాయి, ఇప్పుడు దాన్నే ట్రాన్స్లేట్ చేయొచ్చు. బట్ డైరెక్టర్ ఏం చేశారంటే, ఇక్కడ కార్తీక్ అనేసి రైటర్, బ్రో అనేసి ఒక సినిమా నాతో చేశారు సార్ ఆ డైరెక్టర్, నేను చెప్పాను అనమాట. సో ఆ రైటర్తో కూర్చొని కథ మొత్తం డైరెక్టర్ మళ్ళీ నరేట్ చేసి తెలుగులో ఒరిజినల్గా రాయించారు. సో ఆ బైలింగ్వల్ ఫీల్, అంటే ఒరిజినల్ ఫీల్ ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న ఎఫర్ట్ నిజంగా అది వర్కౌట్ అయింది. కాకపోతే తమిళ్ డైలెక్ట్కి తెలుగు డైలెక్ట్కి చిన్న టైమ్ లైన్ వేరియేషన్ ఉంటుంది, సెకండ్స్ వేరియేషన్ ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ని ఫిల్అప్ చేయడానికి యాక్షన్ నుంచి, రైటర్స్ నుంచి కొంచెం వర్క్ చేసాం. ఒక 4-5 months ప్రీ ప్రొడక్షన్, ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్, యాక్టర్స్, టెక్నీషియన్, ఆర్ట్ వర్క్. అంటే ఈ ప్రొడ్యూసర్స్ ఎలా అంటే సార్, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే సార్ ది బెస్ట్ క్వాలిటీ వచ్చేదాకా వాళ్ళు వదలరు.
సో దే వర్క్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ టు ప్రెజెంట్ ఫర్ ద ఆడియన్స్. సో 4-5 months ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేసాం సార్ షూట్. అంటే ఇప్పుడు ఈ సినిమా చూస్తే మనకు ప్రాపర్ తెలుగు ఫిల్మ్ చూసిన ఫీల్ 100%. మన తెలుగు యాక్టర్స్ కాస్ట్ చేశాం సార్. వాళ్ళు తమిళ్లోనూ ఉన్నారు, తెలుగులోనూ ఉన్నారు. సో అంటే రెండు సినిమాలు తీసినట్టే. 2 సినిమాలు తీసినట్టే. ప్రొడ్యూసర్లు మీరు ఒక సినిమా తీసుకుంటా మీరు అది 2 సినిమా తీసాం అంతే. కానీ అది వర్కౌట్ అయిందండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రొడ్యూసర్ సైడ్ బడ్జెట్ ఎక్కువ అవడం కానీ ఎక్కడ అవ్వలేదు. ఆ 4.5 months ప్రీ ప్రొడక్షన్లో ప్రతిదీ కట్ షాట్ చేసుకుంటూ బడ్జెట్ చేసుకుంటూ ప్లస్ మేము యాక్టర్స్, నేను, శశాంక్, రవివర్మ, కిరీటి, అభిరామి గారు, మేము యాక్టర్స్ అందరం జూమ్ కాల్స్లో లేకపోతే కాన్ కాల్స్లో ఉంటూ ప్రతిరోజో లేకపోతే వీక్లీ 2 or 3 డైరెక్టర్ వాళ్ళతో కూర్చుని డైలాగ్స్తో సహా తన రాసిన స్క్రీన్ ప్లేతో సహా ఏ సీన్ ఎక్కడ వస్తుంది, దేనికి ఏ రియాక్షన్ కావాలంటే ఈ 4 monthsలో ప్రతిదీ మాట్లాడుకోవడమే. ఒక చిన్న రీడింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇలాంటిది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం అక్కడ లొకేషన్లోకి వెళ్ళి ఇది ఎలా చేయాలి అలానే యాక్టర్స్ ఎవరైనా కెమెరామెన్ డిపార్ట్మెంట్ ఎవరైనా అడిగితే కూడా వీఆర్ లూజింగ్ టైం. ఒక షాట్ తెలుగు, ఇమ్మీడియట్లీ ఒక షాట్ తమిళ్, అండ్ టైం లైన్స్ ఏముండాలి, నువాన్సెస్ ఏదైతే తెలుగులో చేసామో తమిళ్లో కూడా అదే నువాన్సెస్తో ప్రిసైజ్గా వర్క్ చేయాలి. మన ఛాలెంజింగ్ టాస్క్ అండి. అండ్ డైరెక్టర్ ఇదే ఫస్ట్ ఫిలిం, బట్ ఈ 2 languages చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆయన. అంటే మీరెందుకు అంత దీన్ని ఖచ్చితంగా తెలుగులో చెయ్యాలి? ఇప్పుడు ఇవాళ రేపు బ్యారియర్స్ పోయాయి. మీరు అన్నట్టు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లాంగ్వేజ్ సెలక్షన్ ఒకటి చేసుకుంటాం. అది కూడా పెద్ద మనకేమీ ఇబ్బంది అనిపించట్లా. మనం ఏమి ఇదేంటిది నవీన్ చంద్ర వాయిస్లో లేదు లేదా ఇంకో వాయిస్ ఉందని ఏమి అనిపించట్లేదు. అంత లేటెస్ట్ టెక్నాలజీ అంతా వచ్చింది. బట్ మీరు దీన్ని తెలుగులో అంటే తెలుగులో మీకు ఒక మరో సినిమా రిలీజ్ అయింది, నా కెరీర్కి ఏమైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రిలీజ్ చేద్దాం అనుకున్నారా? లేకపోతే అసలు ఆ సబ్జెక్ట్ అంత బలమైంది, ఇది తెలుగు వాళ్ళు కూడా థియేటర్లో చూడాలని ఏమైనా అనిపించిందా? ఏంటి రీజన్ స్పెసిఫిక్? అంటే సబ్జెక్ట్ అలాంటిది సార్. మెయిన్గా నాకు ఇప్పుడు నేను సినిమాలు ఇక్కడ చాలా చేస్తున్నాను. అదే కదా, చేస్తూ ఇలాంటి కథ అంటే అడవిశేష్ లాంటి యాక్టర్ తన థ్రిల్లర్స్ తీసుకుంటే లాజికలీ చాలా బాగుంటుంది. తను చాలా ప్రిసైజ్గా ఉంటుంది తన స్క్రీన్ ప్లే అండ్ ఆల్. అండ్ తను చేసే థ్రిల్లర్స్ ఇప్పుడు చాలా టైం తీసుకుంటుంది. హీస్ డూయింగ్ 1 film in a year and all. 2 years. సో నేను తనతో ఎవరు చేసేటప్పుడు తన వర్కింగ్ స్టైల్ భలే నచ్చింది నాకు. థ్రిల్లర్ మీద తనకున్న అవగాహన బాగా నచ్చింది. సో ఈ కథ విన్నప్పుడు అనిపించింది నాకు, ఓకే తెలుగు ఆడియన్స్కి ఇలాంటి కథ నిజంగా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనేసి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. అండ్ ఇది నా కాల్ కాదు సార్. నేను అంటే సిన్స్ వాళ్ళు నన్ను కాస్ట్ చేయడం వల్ల ప్రొడ్యూసర్సే డిసైడ్ అయ్యారు, ఓకే వాళ్ళే చేద్దాం అనుకున్నారు. సో నేను ఓకే సూపర్ సార్. అయితే మీరు ఇచ్చిన సజెషన్ అంటే డబ్బింగ్ కాకుండా ఒరిజినల్గా చేద్దాం, బెటర్ క్వాలిటీ. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇన్ తెలుగు, డైరెక్ట్ తెలుగు ఒరిజినల్ ఆడియన్స్ చూసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఆ లిప్సింకో లేకపోతే ఆ షాట్ తమిళ్ షాట్ ఇక్కడ వేసి అలాంటివి ఏం లేదు సార్. ప్రతి షాట్ మాట్లాడిన ప్రతి ఆర్టిస్టు ఆ లిప్సింక్ ఆ డైలాగ్ వాళ్ళే మోడలింగ్. అండ్ మా డైరెక్టర్ ఏంటండి ప్రాంప్టింగ్ ఇష్టం ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు యాక్టర్స్ అక్కడ తమిళ్ డైలాగ్స్ చెప్పాలి, ఆయనకు ప్రాంప్టింగ్ ఇష్టం ఉండదు. అయినా డిలే అవ్వకూడదు, అడుగుతారు. బట్ మన యాక్టర్ సార్ నిజంగా శశాంక్, రవివర్మన్, కిరీటి మీరు నమ్మరు సార్, ఎంత గర్వంగా ఫీల్ అయిందంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు. అక్కడ వెళ్ళి మేము షూట్ చేస్తున్నప్పుడు డే అండ్ నైట్ షూట్ చేస్తాం. బికాస్ 2 languages కాల్ టైమ్స్ 8 to 10 అవుతుంది. 6 o'clock కాల్ టైంలో ఫినిష్ చేయలేము. సో మార్నింగ్ స్టార్ట్ అవుతే 8 to 10. సో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఇంత ప్రిపేర్డ్గా వచ్చి ఇంత ప్రిసైజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే సార్, అక్కడ మా టీం వాళ్ళు చెప్పారు, సార్ తెలుగు యాక్టర్స్ కోఆపరేట్ చేస్తారో లేదో అని ఒక టెన్షన్ తీసుకున్నాం సార్, వీళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేసేసారు సార్. వీళ్ళైనా కాదు సార్, ఏ యాక్టర్స్ అయినా బాగా కోఆపరేట్ చేస్తారు సార్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ అప్రిషియేషన్ అండ్ చాలా బాగా చేశారు సార్. అంటే ఇంత నమ్మిన సబ్జెక్టు సో థ్రిల్లర్ కాబట్టి ఎక్కువ చెప్పలేరు మీరు. అవును సార్. ఎందుకంటే థ్రిల్లర్ అనేది మనం అది స్క్రీన్ మీద చూసి అనుభవించి అలవరించాలి కాబట్టి ఎంతవరకు చెప్పగలరు దీని గురించి సార్? థ్రిల్లర్ అంటే యూజువల్లీ క్యాట్ అండ్ మౌస్ ఉంటుంది సార్. ఒక యాంటాగనిస్ట్ ఉంటాడు, ఒక ప్రొటాగనిస్ట్ సీరియల్ కిల్లింగ్ చేస్తుంటాడు, వాడు వెంట పడతాడు, చేజ్ చేస్తాడు, ఎలా పట్టుకున్నాడు, ఎలా డీల్ చేశాడు అనేది కేసు. అది
అది మోస్ట్ ఆఫ్ ద థ్రిల్లర్స్లో అది ఉంది. ఇది దిస్ థ్రిల్లర్లో ఒక చాలా ఒక ఎమోషనల్ డ్రివెన్ డ్రామా ఒకటి ఉంది సార్, విచ్ ఒక 30-40 మినిట్స్ అండి. ఆ 30-40 మినిట్స్ అంటే అలాంటి ఎమోషన్, అలాంటి డ్రామా థ్రిల్లర్లో చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఇప్పుడు దాకా ఈ మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్లో ఈ థ్రిల్లర్లో ఎక్కడ రెఫరెన్సో లేకపోతే ఎక్కడో ఏ ఫిలింలోనో లిఫ్టో అలాంటిది ఏం లేదు సార్. ఇట్స్ ఒరిజినల్ థాట్, ఇట్స్ అ వైల్డ్ థాట్ ఫ్రమ్ ద డైరెక్టర్. ఆ 30-40 మినిట్స్ ఒక ఏమంటారు, ఒక ఫీల్కి గురి అవుతారు. అంటే సాధారణంగా మామూలు రెగ్యులర్ సినిమాస్ అనుకోండి, ఒక కమర్షియల్ ఫార్మాట్ పెద్ద సినిమాలు అంటే సో అన్ని రకాల ఆడియన్స్ వస్తారు. అవును. సో అక్కడ ప్రాబ్లం లేదు. బట్ థ్రిల్లర్ సినిమాలు అనేసరికి మోస్ట్లీ స్పెసిఫైడ్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్న థ్రిల్లర్లో ఈ డ్రామా అన్నది ఏదైతే ఉందో అది వాళ్ళని సినిమాని డౌన్ చేసిన ఫీలింగ్ ఇస్తుందా, వాళ్ళకి నచ్చుతుందా, ఎలా ఉంటుంది? 100% నచ్చుతుంది సార్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమాని ఆల్మోస్ట్ 400 మెంబర్స్ చూశారు. లైక్ డిస్ట్రిబ్యూటర్స్ చూశారు, అసిస్టెంట్ డైరెక్టర్స్, వర్క్ టీము, చాలామంది ఆల్మోస్ట్ ఈ సినిమా గురించి సంబంధం లేని వాళ్ళు కూడా చూశారు. మేము ధైర్యంగా వేసాం. సినిమా చూసి బయట వచ్చినప్పుడు ఆ ఫేస్లో ఉన్న బరువు అంటారు చూడండి సార్, చూసి వచ్చిన బరువు, అది ఫేస్లో, కళ్ళులో, ప్లస్ కొందరైతే నేను స్క్రీన్లో ఉన్నప్పుడు చూశాను, ఒక టీయర్స్ వచ్చాయి కానీ థ్రిల్లర్లో ఏడిస్తే బాగోదు అనేసి కొందరు కవర్ చేసుకునే విషయం కూడా నేను చూశాను. థ్రిల్లర్ చూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాను. ఎస్ అండి. సో అంటే ఆ ఒక్క చంక్, ద డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్, ఇన్వెస్టిగేషన్ వెళ్తూ ఫస్ట్ ఏమవుతుందంటే సార్, యూజువలీ ఆడియన్గా నేనైతే ఒక థ్రిల్లర్ చూసేటప్పుడు ఒక డైరెక్టరు థ్రిల్లర్ ఎలా చేస్తాడు, ఓకే ఒక 10 మినిట్స్ తర్వాత తెలుస్తుంది నెక్స్ట్ వీడియో చేస్తాడు అది. బట్ ఇక్కడ సార్ యూ విల్ ఫస్ట్ క్వశ్చన్ ద డైరెక్టర్, దాని తర్వాత యూ విల్ బికమ్ ద డైరెక్టర్ అండ్ యూ విల్ గైడ్ ద ఫోర్స్. అంటే మీరు డైరెక్టర్ని డీకోడ్ చేసే ప్రాసెస్లో మీరు ఆ డీకోడింగ్ మర్చిపోయి తన స్క్రీన్ ప్లేలో మీరు ఇన్వాల్వ్ అయిపోతారు సార్. అది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్, ఈ షోస్ వేసిన తర్వాత నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది. యాక్చువల్లీ టైటిల్ ఏంటి, నెంబరా లేకపోతే లెటర్సా? నంబర్ సార్, 11 అంతే. కొంచెం 11 అని రాస్తున్నారు కదా. లేదు సార్, ఇది 11 కదా సార్, ఆ టైటిలే కదా సార్. కానీ ఆంధ్రాలో దీన్ని ఇప్పుడు జనాలు ట్రోల్ చేయడానికి వాడుకుంటారేమో. తెలియదు సార్, కాకపోతే ఇది మేము ఒక 3-4 years బ్యాక్ సార్ వెన్ ఇట్ స్టార్టెడ్. నేను ఇన్స్పెక్టర్ చేసి షూటింగ్ చేసేటప్పుడు 3-4 years స్టార్ట్ అప్పుడు పెట్టింది. కానీ మన ఆంధ్రాలో అసలు 11 అన్న నెంబర్ కనిపిస్తే వెంటనే దాన్ని ట్రోలింగ్ వాడుతున్నారు. అది 11 ఎక్కడికి ఒక 11 మార్క్స్ అన్న 11 అన్న 11 అంకి కనిపిస్తే చాలా అది పొలిటికల్గా అవుతుంది. అది అసలు ఎక్స్పెక్ట్ చేశారు మీరు? లేదు సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎప్పుడు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? అంటే ఇలా ట్రాల్ చేయడానికి ఛాన్స్ ఉంది దీనికి డైరెక్ట్లీ కానీ ఎప్పుడు వచ్చింది? అది ఎప్పుడైతే ఆ ఎలక్షన్స్ అవన్నీ జరిగిన తర్వాత అప్పటి నుంచి వచ్చిందా? అప్పటి నుంచే వచ్చింది. మరి అంత టైం ముందుగా మార్చుకోవచ్చు కదా. మేము ఆల్రెడీ ముందు అనౌన్స్ చేసాము, అది టైటిల్ రిజిస్టర్ చేసాము. అక్కడ చేశారు, ఇక్కడ కనీసం ఇక్కడ తెలుగులోనే మార్చుకోవచ్చు కదా. అది ఇంకా కథకి ప్రాపర్గా సూట్ అయ్యే టైటిల్ సార్, అంటే టైటిలే కదా సార్. కానీ ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు బలంగా, లేకపోతే ఇవాటికి ట్రాలింగ్ స్టార్ట్ అయ్యి ఉండేది. సినిమా చూస్తారు కదా సార్, ఒకవేళ నిజంగా వాళ్ళకి అలా అబ్జెక్షన్ ఉంటుంది అనుకోండి ఆ టైటిల్ మీద, ఆబ్వియస్లీ వెళ్ళి సినిమా చూస్తారు. నిజంగా ఆ నంబర్ అనేది వాళ్ళకి ఇబ్బంది పెట్టిందంటే అది అందులో ఏముంది అనేసి వెళ్ళనే చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. ఇబ్బంది ఉండదు యూజువల్, ఎక్కడ చెప్పంటారండి, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ 11 పట్టుకుని ఎక్కడ 11 కనిపించినా పట్టుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే చేస్తారనేసి దాన్ని ఎలా చేస్తారు అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఓకే సార్, వాళ్ళు మీరు ఏదో 11 సినిమా తీసుకొని వాళ్ళు పెట్టించుకోరు, మీరు పెట్టించుకోరు. ఆ 11ని తీసుకొచ్చి దాన్ని ఆ టైటిల్ కార్డునో దీన్నో తీసుకొచ్చి ఎక్కడ పెడితే అక్కడ పెడితే అప్పుడు వస్తుంది ప్రాబ్లం. అంతేగాని మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయరు. బట్ మీరు వాళ్ళకి ఒక ట్రోలింగ్ మెటీరియల్ మీరే తీసుకోవడానికి ఇచ్చినట్టు అయింది అంతే. తెలియదు సార్, అది నిజంగా అలా అవుతుందేమో తెలియదు. బట్ అంటే ఎప్పుడైతే ఈ టైటిల్ మేము ఫిక్స్ అయ్యాము, ఇంతకుముందు మేము ఒక 3 ఆప్షన్స్ అనుకున్నాం. బట్ ఈ కథ ప్రాసెస్లో మాకు ఆ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో సినిమాలో దాని ప్రాపర్గా టైటిల్ 11గా సూట్ అవుతుంది అనేసి ఆ డైరెక్టర్ ఫిక్స్ చేశారు. సినిమాకు పబ్లిసిటీ అవుతుంది సార్. మీతో పాటు కౌంటర్ పార్ట్ ఎవరు సినిమాలో? శశాంక్ ఉన్నారు సార్. మన శశాంక్ వెనలగడ్డి.
లేదు శశాంక్ మన అయితే అవును ఈ శశాంక్ అవును శశాంక్. ఆ, ఆయన అండ్ అభిరామి గారు ఉన్నారు, రియా హరి, రిత్విక అని చెప్పి అక్కడ ఒక యాక్టర్ దిలీప్ అని మురుగదాస్ సార్ వాళ్ళ సన్ కాలాలో రజనీకాంత్ సార్ సన్గా చేస్తారు ఆయన, అండ్ కిరీటి, ఇక్కడ రవి వర్మ. అంటే మేము క్రాస్ ఓవర్ చేసాం, అదే అదే, అవును. మర్జ్ చేసి తప్పదు కదా. మర్జ్ చేసి చేసాం. సో ఆడగలం నరేన్ సార్ ఉన్నారు. సో కాస్టింగ్ మోర్ ఆఫ్ అందరు యాక్టర్స్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్ అండ్ చాలా రెస్పాన్సిబుల్తో కూడిన యాక్టర్స్ వాళ్ళు. ఎక్కడ కూడా ప్రొడక్షన్కైనా, డైరెక్టర్కైనా, టీమ్కైనా, కథకైనా ఎక్కడ వాళ్ళు డిస్టర్బెన్స్ ఇవ్వలేదు. దే గేవ్ దేర్ బెస్ట్. సో నా స్ట్రెంగ్త్, ఈ సినిమా స్ట్రెంగ్త్ సినిమాటోగ్రఫీ సార్. కార్తీక్ అశోకన్ అని చెప్పి విజువల్స్ ఆర్ స్టన్నింగ్. బట్ ఎక్కడ కూడా మీకు ఈ ఈ సరే ఎక్స్ట్రా లిబర్టీ తీసుకోలేదు. ఇది ప్రాపర్ డివోటెడ్ థ్రిల్లర్, ప్రాపర్గా డివోటెడ్ థ్రిల్లర్. ఈ డిజిటల్ మార్కెట్ బాగుంటున్నట్టుంది కదా ఈ థ్రిల్లర్స్కి ఇప్పుడు. థ్రిల్లర్స్ అవును సార్. బికాస్ చాలామందికి థ్రిల్లర్స్ చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే క్వశ్చన్ మార్కులు ఉంటాయి, డీకోడే చేయొచ్చు, మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. లేదు పేరు ఏదైనా చెప్పచ్చు, డిటెక్టివ్ నవల్ అంటారా, క్రైమ్ స్టోరీ అంటారా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ అంటారా, థ్రిల్లర్ అంటారా, ఏమన్నా ఆ పర్టికులర్ జానర్ అన్నది ఎవర్ గ్రీన్ ఎప్పటికీ. ఎవర్ గ్రీన్ అవునండి. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ చేశారు యా. సీరియస్గా. ఇప్పుడు అలా చూస్తే సార్ నేను చేసిన 2-3 థ్రిల్లర్స్ వల్లే నాకు ఇంత గుర్తింపు ఎక్కువ వచ్చింది. ఆ రిషిలో మీరు ఇన్స్పెక్టర్ ఇది అది చాలా కొంచెం బాగా చేశారు అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అది డైరెక్టర్ సార్, అంటే నందిని జేఎస్. ఆవిడ ఇచ్చిన డీటెయిలింగ్, అది అది ఎందుకు అలా అయింది, అది ఎందుకు, దానివల్ల తనకి ఎంత ఇబ్బందులు అవన్నీ చూడడానికి కొంచెం అది కొంచెం భయం వేస్తుంది ఒక్కోసారి చూడడానికి ఫేస్కి. అది అది నాకు 99% బ్లర్ ఉంది సార్. సినిమా షూటింగ్ మొత్తం బ్లర్లోనే చేశానండి నేను. అవునా, ఎందుకని? అంటే ఆ క్యారెక్టర్ వన్ సైడే ఉండాలి తన యాక్షన్. మనం మేము ఫ్లాష్ బ్యాక్లో చూపించాం ఆ క్యారెక్టర్కి తన కళ్ళు పోయిందని. సో పోయిన వ్యక్తి అది పెట్టుకున్న తర్వాత వాడికి వన్ సైడే విజన్ ఉంటుంది. ఆ వన్ సైడ్ విజన్ బిహేవియర్ నేను క్యారెక్టర్లో తీసుకురావాలి సార్. అందుకని మీరు ఇప్పుడు నేను ఇప్పుడు ఎంత చూసినా, ఎంత ప్రయత్నించినా, నేను అది సెన్సెస్ డీకోడ్ చేస్తుంది, తెలుస్తుంది. సో నేను ఆ లెన్సెస్, ఒరిజినల్ లెన్సెస్ 99% వరకు కనపడదు, 1% ఉంటుంది, లైట్ ఉంటే లైట్గా కనిపిస్తుంది. టు మేక్ షూర్ దట్ ఐ బిలీవ్ ఇన్ దట్ క్యారెక్టర్ విచ్ ఇస్ ఆ విజన్ అనేది హాఫ్ విజన్లో నేను యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తాను. దట్ రియలీ వర్క్డ్. దానివల్ల మీకు ఆ క్యారెక్టర్ ఎక్కడో ఒక ఆథెంటిసిటీ దొరికింది. దాన్ని సీక్వెల్ చేయొచ్చు కదా, కంటిన్యూ ఉంది సార్. సీజన్ 2 పిచ్ అంతా రెడీ అయిపోయింది, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. సీజన్ 2 కింద కాకపోయినా డైరెక్ట్ థియేటర్ మూవీగా కూడా ఏమైనా మంచి థియేటర్ ట్రై చేయొచ్చు ఆ క్యారెక్టర్ తీసుకుని. లేదు సార్, దీనికి సీజన్ 2కి లైక్ చాలా విజువల్ ఎఫెక్ట్స్ ఉంది. అంటే ప్రాసెస్ టైం తీసుకుంటుంది. అంటే షూట్ చేసి 6 monthsలో రిలీజ్ చేసే సినిమా అలా చేస్తే 6 monthsలో చేసే, లేకపోతే బడ్జెట్లు అవన్నీ కంట్రోల్ అవ్వడానికి, సేఫ్ అవ్వడానికి. బట్ సిరీస్ చేస్తే దాని ప్రాసెసే 9 months పడుతుంది. షూటింగ్ తర్వాత విఎఫ్ఎక్స్ అవి ఇవి కంపెనీస్తో వెళ్ళి చేసేటప్పటికి ఒక 9 months పడుతుంది. అండ్ వాళ్ళకు కూడా టైం లైన్ ఉంటుంది కదా సార్, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి రిలీజ్ డేట్ టైం లైన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ షూట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటాం. అదొకటి డైరెక్ట్ సినిమా అన్నప్పుడు స్క్రిప్ట్ దగ్గర డైరెక్టర్కి చాలా లిమిటేషన్స్ దాన్ని అంటే ఒకవేళ అతనికి ఇష్టమైన కాస్త డీటెయిలింగ్గా చెప్దామన్నా కూడా జానర్ అనేది చాలా పెద్దది సార్. అది ద స్పేస్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఈస్ వెరీ బిగ్. సో దాని డీటెయిలింగ్ కానీ దాని తాలూకా ఒక గ్రాండియర్ కానీ చూపించాలంటే కొంచెం టైం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ చాప్టర్స్ కింద కట్ చేస్తాం కాబట్టి కొంత, కానీ అది టఫ్ జాబ్ సార్. అది టఫ్ జాబ్. 10 minutesలో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇవ్వాలి ఆడియన్స్కి. ప్రతి దానికి ఒక ఎండ్ పాయింట్ అంటే ఆ ఎపిసోడ్ టైం లైన్లోనే మొదలు, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇవ్వాలి. అంటే ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి అన్ని క్లైమాక్స్లో అన్ని సాగడానికి లేదు. అంటే స్కిప్ అయిపోతారు కదా సార్ వెంటనే. ఎక్కడ కొంచెం థియేటర్లో కూర్చొని లాగ్ ఉంటేనే స్కిప్ అయిపోతారు. అది ఇంట్లో కూర్చుంటే ఆలోచించండి, ఛాన్స్ ఉంది అక్కడ. టెక్నికల్గా స్కిప్ చేసుకోవడం ఛాన్స్ ఉంది. కానీ పోన్లేండి, ఇప్పుడు సాధారణ స్టార్టింగ్లో మన వాళ్ళు
టీవీ అంటే వెళ్ళడానికి జంకారు. అవును. టీవీకి వెళ్తే ఇక్కడ బిజీగా లేడేమో, ఇక్కడ బేరాలు లేక అక్కడికి వెళ్తున్నాడు అనుకుంటారని ఎవరు టీవీకి వెళ్ళేవాడు కాదు. ఎవరు ఒకళ్ళు ఇద్దరు తప్పించి అవును. రిటైర్ అయిపోయిన వాళ్ళు. బట్ ఓటీటీ అలా కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇది అది కూడా చేస్తున్నా. అవును. నా చేతులు అంటే ఇది కూడా దూకా చేశారు. అందరూ ఎవరు ఛాన్సెస్ చేస్తారు. అవును. సో దీంట్లో ముందు మీరు అందరికన్నా కొంచెం సీనియర్ అయిపోయారు. లేదు సార్, ఆ టైంలో కోవిడ్ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మార్కెట్ పాటు మంచిదే కదా సార్ అది. ఆ టైంలో రైట్ టైంలో నాకు ఇది జరిగింది. అంటే పరంపర కానీ, ఇన్స్పెక్టర్ రిషి, మమ్ము, బ్రో, కొన్ని సినిమాలు ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అవ్వడం వల్ల ఆడియన్స్కి నేను బాగా దగ్గరయ్యాను. అంటే నాకు వ్యూవర్షిప్ బాగా దొరికింది. కోవిడ్కి ముందు నేను చేసిన కొన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ అయినా అవి రీచ్ ఎక్కువ ఉండలేదు, వ్యూవర్షిప్ ఉండలేదు. కేవలం అందాల రాక్షసి అండ్ అరవింద్ సమేత వీర రాఘవ అండ్ నేను లోకల్, ఇవి 3 మాత్రమే వ్యూవర్షిప్కి బాగా అంటే జనాల్లోకి వెళ్ళింది. వేరే సినిమాలు నేను చేశాను. మీకు సరైన క్యారెక్టర్ పూర్తిగా అందాల వదిలేస్తే మిగతావి ఒక లెవెల్ క్యారెక్టర్లు. అవును దొరికాయి. సో వీటి వల్ల నాకు ఎక్కడో అది ప్లస్ అయ్యి ఓటీటీలో నాకు రీచ్ బాగా దొరికింది. సార్ ఎక్కడైనా మీ వర్క్ ఒకటే. అవును సార్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం అంతే. సో అది చూసినా ఇది చూసినా ఆడియన్సే. నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసినా, నేను ఇంట్లో ఓటీటీలో చూసినా అది సినిమానే. అది దానికి మీరు ఇచ్చే ప్రజెంటేషన్ కూడా సేమ్. సో అంతే, ఆ రికగ్నిషన్ ఎక్కడికి పోదు. కానీ థియేటర్ సార్ అదే ఓకే. ఎందుకంటే ఎప్పుడు ఉంటుంది సార్ ఆ చరిష్మా థియేటర్లో ఫిల్లింగ్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా థియేటర్లో చూడడం అనేది. ఎందుకంటే సార్ మేము పెరిగిన వాతావరణం సార్, బళ్ళారి అనే వాతావరణం ఎలా అంటే సినిమా ఫస్ట్, తర్వాత మందు, తర్వాత పాలిటిక్స్ ఉండేది అప్పుడు ఆ టైంలో. అండ్ మాకు సెలబ్రేషన్ సార్, ప్రతి వారం ఒక జాతర మాకు మా సిటీలో. సినిమాలు అంటే 7 థియేటర్లే ఉంటాయి సార్, అంతే. అక్కడ 7 థియేటర్సే ఉంటాయి. ఒకటే మనకు తెలుగు సినిమా రిలీజ్ అయ్యే ప్లేస్ అక్కడ. అంటే అక్కడ తెలుగు సినిమా చూడడానికి చుట్టూ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. మీకు 3 o'clock ఇక్కడ మీరు ఫ్యాన్ షోస్ ఏదైతే చూస్తున్నారు సార్, ఇది ఇక్కడ ఏం లేదు సార్. అది వేరే లెవెల్ సార్. అది అంత సినిమా మీద ఉన్న అభిమానం, నటుల మీద ఉన్న అభిమానం అక్కడ. అలాంటి వాతావరణం నుంచి పెరిగాను. ఆ థియేటర్, ఆ ఫీల్ చాలా బాగుంది. నేను ఐ థింక్ చాలా సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ మంత్ ఆఫ్ మధు తర్వాత మళ్ళీ థియేటర్ సినిమా అంటే 11 అనుకుంటా సార్ నాది. అండ్ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. థియేట్రికల్గా ఈ సినిమా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇప్పుడు మేము మా టీం చాలా గ్రౌండ్గా ప్రమోట్ చేస్తున్నాం ఈ సినిమాని, వ్యూవర్షిప్ కోసం, జనాలు వచ్చి చూస్తారని. మీకు తప్పు ఉండదు, సబ్జెక్ట్ తప్పు ఉండదు. ఇవాళ ఏంటంటే ఒక క్లాసిఫికేషన్ వచ్చేసింది. అవును. సినిమాల విషయంలో జనాలు బై డిఫాల్ట్ కొన్ని క్లాసిఫికేషన్లు పెట్టేసుకుంటున్నారు. ట్రైలర్ చూసి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు సార్. తర్వాత అప్పుడు ఎక్స్ట్రాడినరీ లేదు, ఇది ఓటీటీ అనుకున్నాం కానీ మనం ఓటీటీ కాదు, థియేటర్లో చూడాలన్న వాళ్ళకి అది వచ్చినప్పుడు అప్పుడు గది వస్తున్నాం. అవును, నేనే సార్. అండ్ ముందులాగా అయింది సార్ ఇప్పుడు. అంటే మీరు అవుట్డోర్ ప్రమోషన్ చేయాలి అంటే యూ షుడ్ మార్కెట్ యువర్ ఫిలిం అండి. అంటే ఏదైనా ఎంత మార్కెట్ కంటెంట్ సార్. అదే సార్, కంటెంట్ బాగుండి మార్కెట్ చేస్తే సార్, అటు కంటెంట్ బాగుందని తెలిస్తే సార్ వస్తారు సార్. ఇప్పుడు మనం రిలీజ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు ముందైతే గోడ మీద పోస్టర్స్ ఉండేవి, హోర్డింగ్స్ ఏమో చాలా ఉండేవి. అప్పుడు ఆడియన్స్ని లోపల తీసుకురావడానికి చాలా ఉండేవి. ఇప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయిపోయింది కదా సార్. ఒక ఆడియన్స్ వచ్చేసి థియేటర్ స్క్రీన్ లోపల వెళ్ళి కూర్చోాలంటే తనకు దానికన్నా ముందు ఎన్నో ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ఉన్నాయి. అది మాకు సార్ ఒకప్పుడు పబ్లిసిటీ ఎక్కడ ఉంది సార్ అసలు. అవును. ఒకప్పుడు ఎక్కడో, ఇప్పుడు డైలీ న్యూస్ ఉండేది కాదు, డైలీ సినిమా పేపరే ఉండేది కాదు. ఇప్పుడు సినిమా మ్యాగజైన్లో వార్తలు పడుతుండే, అది ఆ స్పెసిఫిక్ పీపులే చదువుకునేవాళ్ళు, అందరూ చదివేవాళ్ళు. ఎప్పుడో సినిమా రిలీజ్ ముందు ఒక హాఫ్ పేజ్ యాడ్ కనిపిస్తుంది. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పబ్లిసిటీ చేసేవారు. డిస్ట్రిబ్యూటర్లు ఏం చేసేవారు, పోస్టర్లు వేసేవారు, బండి మీద మైక్ కట్టుకుని తిరిగేవారు. సో ఇప్పుడు పబ్లిసిటీతో పోల్చుకుంటే ఎంత పెద్ద పబ్లిసిటీ జరుగుతుంది సార్. సినిమా ఓపెన్ దగ్గర నుంచి ప్రతిదీ చేయాలి సార్. ప్రతిని ఎలా చేస్తున్నారు, టీజరు, ట్రైలరు, ఫంక్షన్, తిరగడాలు, కాలేజీలు తిరగడాలు, మాల్స్ తిరగడాలు, ఎంత చేస్తున్నారు సార్. ఎంత చేస్తున్నారు కానీ మర్చిపోతున్నారు సార్. మనం చేసే ఈ సోషల్ మీడియా పబ్లిసిటీ ఉంది కదా సార్, చూస్తే ఇలా వస్తుందా, ఇలా స్క్రాల్ అయ్యేటప్పుడు నెక్స్ట్ 2 స్క్రాల్కే ఆ డేట్, ఆ ప్రమోషన్ మర్చిపోతున్నారు. అంటే బ్యాక్ టు బ్యాక్ ఫీడ్ వస్తూనే ఉండాలి ఫోన్లో దాని గురించి. అప్పుడు అబ్బా
సరే వెళ్దాం ఇది బాగుందా అనేసి అలా ఉంది. అంటే అది కూడా అక్కడ ఇంకొక చిన్న మైనస్ ఉంది సార్. ఇప్పుడు మీరు చెన్నైలో ఉన్నారు సార్, అవును. ఈ సినిమా చేస్తున్నారు, తమిళనాడు సినిమా చేస్తున్నారు. అక్కడ ఓ 100 మందితో 100 మందితో క్రూతో. కుడుతున్నారు. సో అందులో మీ దగ్గర ఒక 50 మంది 40 మంది మెంబర్స్ మీ దగ్గర ఫోన్లో ఫీడ్ చేసుకున్నారు. అవును. నేను తమిళనాడు వచ్చి ఇక్కడికి వచ్చేసారు, ఉమ్. ఇక్కడ సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ నెంబర్, ఆ 50 నెంబర్తో మీరు పని ఉంటుందా యూజువల్గా? 90%. ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా కూడా ఎలా తయారైందంటే, మీరు నేను ఇండస్ట్రీతో పరిచయం ఉన్నవాళ్ళు ఒక జస్ట్ ఒక సర్కిల్ చూసుకుంటే ఒక 10,000 మంది, ఒక 15,000 మంది దగ్గర 25,000 మంది దగ్గర ఇది ఉంటుంది. అవును. మనం ఇది చూసి ఇక్కడ మీరు అన్నట్టు ఇన్ నెంబర్ ఆఫ్ పోస్టులు వస్తుంటే ఇవి వస్తుంటే మనం ఏమనుకుంటున్నాం అంటే సినిమాకి జరిగిపోతుంది, అద్భుతంగా జరిగిపోతుంది. ఇది దాటి అక్కడికి వెళ్తుందో లేదో మనం గమనించట్లేదు. అవును సార్. ఇప్పుడు షార్ట్స్ చూసేవాడో వీడియోలు చూసేవాడో వాడు డివోషనల్ టచ్ చేస్తుంటే వాడికి ఆటోమేటిక్గా కంప్యూటర్ వాడికి డివోషనల్ అన్ని తీసుకొచ్చి అవును. నా దగ్గర ఇవి తీసుకొచ్చి పడేస్తుంది. అవును. సో నేనేమనుకుంటాను, అబ్బా దీని భలే జరుగుతుంది, బాగుంది. అవును. నా పక్కన కూర్చున్న మనిషికి డివోషనల్ టచ్ లేకపోతే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అంటే వాడికి వాడికి ఫలా సినిమా ఏ సినిమాది అంటాడు. ఎందుకంటే వాడి దాంట్లో వెళ్ళదు ఇది. అవును. సిస్టమే క్లాసిఫికేషన్ చేసేస్తుంది. అవును. యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఇన్స్టా అయితే ఇన్స్టా, ట్విట్టర్ అయితే ట్విట్టరు, మీ మైండ్ సెట్ ప్రకారం అవి అదే సెపరేట్ చేసి మీకు అవి ఇస్తాం. మీకు సెర్చ్ ఇంజిన్ అదే చేసి పెట్టేస్తుంది. అప్పుడు ఇది అక్కడికి వెళ్ళాలి, వెళ్తుంది. అవును. ఆ సెర్చ్ ఇంజిన్ దాటి మీ సినిమా ఎవరిదైనా కూడా అక్కడికి వెళ్ళాలి, అప్పుడు వెళ్ళినట్టు అవుతుంది. నాకు సితారా అండ్ బ్యానర్, సితారా బ్యానర్, మరి దిల్ రాజు గారి బ్యానరు, కొన్ని బ్యానర్స్ ఉన్నాయండి. నేను అంటే సినిమా మీద పిచ్చి, సినిమా ఇది ఉన్నప్పుడు కొంచెం తెలుసుకుంటాం కదా. వాళ్ళు చేసే గ్రౌండ్ ప్రమోషన్ సార్, మీరు నమ్మరు, మనకు ఇంత ఫీలింగ్స్ వస్తున్నాయి, ఇంత ఆడియన్సెస్ వస్తున్నారు వాళ్ళ సినిమాలకి అంటే చాలా గ్రౌండ్ ప్రమోషన్స్ చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తున్నారు, అన్నీ చేయాలి వాళ్ళ చేస్తున్నారు, కానీ గ్రౌండ్ ప్రమోషన్స్ ఉంది. ఆడియన్స్ అంటే లైక్ పాత స్టైల్ అండి, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ప్రమోషన్ చేస్తున్నారు. మా సినిమా ఈ టైంకి రిలీజ్ అవుతుందని వాల్ పోస్టర్స్ నుంచి కొందరు ఏం చేస్తున్నట్టు వాల్ పోస్టర్ పెట్టేసి వదిలేస్తే ఆవో ఏదో తినేసి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు కొన్ని కార్పొరేషన్ మున్సిపాలిటీ వాల్ పోస్టర్లు బ్యాన్ చేస్తున్నాయి. సో అందంగా కనపట్లేదని చెప్పి ఇప్పుడు పెద్ద సిటీస్ ఉన్నాయి లైక్ వైజాగ్, తిరుపతి, వీడియో చేస్తున్నారు. గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకుని వాల్స్ అన్ని పెయింటింగ్ చేస్తున్నారు. పబ్లిక్ రోడ్స్కి అటు ఇటు ఉండే వాల్స్ని, అవి ప్రైవేట్ వాల్స్ అయినా సరే ఊరు అందంగా కనపడాలని చెప్పి వీళ్ళే పెయింటింగ్ వేయించి వీళ్ళే బొమ్మలు చేస్తున్నారు. ఇప్పుడు దాని పోస్టర్ అంటే ఒప్పుకోడు. అవును. సో ఇవన్నీ దాటి ఆడియన్ని లోపల తీసుకురావాలంటే ఈ బ్యానర్స్ బాగా గ్రౌండ్ ప్రమోషన్ చేస్తున్నాయని నేను నమ్ముతాను. ఎందుకంటే ద నంబర్స్ వాట్ ద ఫిలిమ్స్ దే ఆర్ గెటింగ్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ఎవరు రావట్లేదు అంటున్నారు, కానీ జనాలు వస్తున్నారు సార్. వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాడికి తెలియాలి సార్, తెలియాలి సబ్జెక్టు వాడికి, వాడి వేలో తెలియాలి, మన వేలో కాదు. ఎస్, అవును. ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురంలోనో రాజమండ్రిలో ఉన్నవాడికి వాడి సర్కిల్లో వాడు ఎవడో చెప్పి 11 సినిమా చూసా బాగుంది చెప్పాలి. వాడికి ఆ ఫైర్ వాల్స్ అన్నీ దాటుకుని అక్కడికి వెళ్ళాలి. అది వెళ్తే ఖచ్చితంగా వాడు వెంటనే తీయడం వస్తున్నాడు. ఇప్పుడు ఆగట్లేదు. చాలా సినిమాలు ఒకటి వెళ్ళి చూసి బాగుందని నలుగురు చెప్పాలి, లేదా మీరు అన్నారు చూసిన వాళ్ళు చెప్పాలి. డబ్బింగ్ చేయించాము, అన్నీ చెప్పాము, చేసాము, ఒకటే సరిపోదు. ఇప్పుడు అమరన్ సినిమాకి ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు కదా. అదే సినిమా డబ్ చేసి ఇచ్చారు. ఏం పబ్లిసిటీ పెద్ద అడవాడు ఏం చేయలేదు, నార్మల్గా రిలీజ్ చేశారు. అది అలా జనాల సర్కిల్లోకి వెళ్ళింది. ఆ వెళ్ళేదాకా సినిమా థియేటర్లో ఉండాలి, థియేటర్లో వెళ్ళిన తర్వాత అప్పుడు వాడు వెళ్ళాలి. అలాగే జనాలకి సినిమా థియేటర్లో అందుబాటులో ఉండాలి సార్. ఎక్కడెక్కడో దూరంలో ఉంది అనుకోండి థియేటర్లో, అక్కడ కూడా రారు. అక్కడే కాదు, ఇది చాలా పెద్ద టాస్కే ఉంది. కానీ ఇక్కడికి మళ్ళీ సేమ్ ఇంకోటి కూడా గమనించి ఉంటారు మీరు. సోషల్ మీడియా మేనేజ్ చేసి సినిమా బాగుంది అనిపించుకున్నా, ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అసలు గడ్డికి కాల్ చెప్తున్నారు, మరి ఇది బాగుందని అలా చెప్పారు మీరు అని చెప్పి వాళ్ళు మొదలు పెడుతున్నారు. లేదు, సపోజ్ ఇక్కడ బాగాలేదు అన్నారు అనుకున్నాం, సినిమా ఇక్కడ బాగాలేదు అనుకున్నాం, ఓటీటీ అరే ఇది ఎలా మిస్ అయ్యిందా, బాగుంది కదా ఇది. సో మళ్ళీ ఈ డివిజన్ కూడా వచ్చేసింది. అవును. సో అదే సార్, లైక్ కొత్తగా చేస్తూనే ఉండాలి సినిమాకి. మంచి సబ్జెక్ట్ పట్టుకోవాలి మీరు,
మంచి సినిమా చేయాలి. మంచి సినిమా చేయాలి. ఆ విషయంలో మీరు బాగానే అంటే స్లో అండ్ స్టడీ అయినా సరే గ్యాప్ లేకుండానే అలా చేసుకుంటూ వెళ్తున్నాం. అవును సార్. అంటే దొరకడం కూడా అంటే మంచి కథ ఉన్నాయి సార్. నా ఫీలింగ్ ఏంటంటే మన ఇండస్ట్రీలో నేను చాలా కథలు వింటుంటాం కదా సార్. చాలా మంచి కథలు ఉన్నాయి. మంచి కథలకి ప్రొడ్యూసర్స్ ఉండరు. అండ్ మంచి ప్రొడ్యూసర్స్కి మంచి కథలు లేవు. అంటే ఆ జడ్జిమెంట్ అనాలా, ఆ డిసిజన్ అనాలా, లేకపోతే అప్రోచ్ అనాలా తెలియదు. ఇప్పుడు నేను కొన్ని కథలు విన్నాను సార్. ఇప్పుడు లైక్ మంత్ ఆఫ్ మధు కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఇది కళ్ళు మూసుకొని చేసేయాలి. దీనికి రిమ్యునరేషనా, హీరోనా, ఆ రికగ్నేషన్ అవన్నీ ఏం పట్టించుకోవద్దు. ఇలాంటివి చాలా రేర్గా దొరుకుతాయి. దీని రిజల్ట్ ఏంటి కూడా నాకు అవసరం ఉండలేదు ఆ టైంలో చేసేటప్పుడు. సో అలాంటి కథలు ఉన్నాయి. కానీ అలాంటి కథలు నమ్మే ప్రొడ్యూసర్స్ కావాలి. చేసి ఓకే ఒక క్రాఫ్ట్ మీద ఉంటే ఓకే ఇది లేదు. కొందరికి నంబర్స్ కావాలంటే కొందరు ఆ కైండ్ ఆఫ్ కథలు ఎంచుకుంటున్నారు. సో ఉన్నాయి సార్ కథలు. అది కూడా చెప్పలేదు. ఇప్పుడు మీరు ఉన్నారు చెన్నైలో ఫైట్ సీక్వెన్స్ చేసి అలసిపోయి రాత్రి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో కథ చెప్పాను. మీరు ఏమాత్రం నేను కాదమ్మా, నేను పడుకుని ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫ్లైట్, నాకు నైట్ 10 అయిపోయింది, ఇంక నేను పడుకుని లేచి వెళ్ళాలి, నెక్స్ట్ టైం డెఫినెట్గా వింటాను నేను, లేకపోతే నువ్వు హైదరాబాద్ వచ్చి విన్నావు, లేకపోతే నేను మళ్ళీ వచ్చి ఏదో చెప్పి ఎస్కేప్ అయ్యారు అనుకుందాం. ఆ కథ మీద ఏం చెప్పినట్టుగా అయిపోయింది. ఇమ్మీడియట్ ఆప్షన్ ఉంటుంది సార్. ఆప్షన్ ఉండే మొత్తానికి మీరు మిస్ అయిపోయినట్టు. మంచి. సో మీరు సర్లే ఏదో ఉందేమో కదా వాడు అంతలా చెప్తా అంటున్నాడు, విన్నారు కాబట్టి కదా మీ చేతులకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. సో ఇదంతా కూడా ఒక విధంగా డెస్టినీ అనుకోవాలి. లేకపోతే మనం ఎక్కడ ఏ కథ ఉందో వెతికి పట్టుకోవాలని మనకి ఆ యాంగ్జైటీ, ఆ ఇంట్రెస్ట్ ఉందనుకోవాలి. ఎందుకంటే నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన అప్రోచ్ చాలా బాగా నచ్చింది. నేను అంత టైర్డ్ ఉన్నా, అంత ఇది ఉన్నా, అప్రోచ్ చాలా కరెక్ట్గా ఉండింది వాళ్ళది. వాళ్ళ కోసం నా టైర్డ్నెస్ కూడా మర్చిపోయి వినే స్పేస్లో ఉన్నప్పుడు తమిళంలోనే మంచి వాళ్ళు మంచి యాక్టర్లు వచ్చినా వాళ్ళు ఎవరితో లాంగ్వేజ్తో సంబంధం లేదు వాళ్ళకి. లేదు సార్. ఈ విషయంలో మాత్రం లేదన్న ఫీలింగ్ ఏం లేదు ఎక్కడ. అంచేత మీకు నాకు బాగా వెల్కమ్ చేశారు. నేను చేసిన జిగర్దందా XXXకి, ఇన్స్పెక్టర్ రిషికి, అండ్ ఇంతకుముందు పటాస్ అనే ధనుష్ గారితో ఒక సినిమా చేశాను. అక్కడ ఇవి మూడింటికి మంచి రిసెప్షన్ అండి. అక్కడ మెయిన్గా నా పేరు తెలియదు అక్కడ వాళ్ళకి. నా క్యారెక్టర్స్ పేరుతో చెప్తారు. అక్కడ డిఎస్పి రత్న అంటారు నన్ను, లేకపోతే రిషి అంటారు. మోస్ట్లీ అక్కడ బయట వెళ్ళినప్పుడు మాల్స్కి అక్కడ వెళ్తుంటాం కదా సార్, బీచ్ అక్కడ వెళ్తున్నప్పుడు మీరు రిషి కదా అని అడుగుతారు. అవునండి రిషి అని క్యారెక్టర్ పేరు పెట్టి పిలుస్తారు సార్. మొన్న నాకు సునీల్ గారు కలిసినప్పుడు అదే చెప్తాను. అసలు అక్కడ ఆయన పెద్ద విజయ్ పేరు కదా ఆయన. పుష్ప తర్వాత మేము ఎయిర్పోర్ట్లో నేను ఆయన చాలాసార్లు చూసుకున్నాం. కొన్నిసార్లు అయితే 1-2 సార్లు హాయాలో చెప్పుకున్నాం ఎయిర్పోర్ట్లో. దాని తర్వాత ఆయన ఎక్కడెక్కడో క్యాప్ వేసుకుని అలా పడుకునేవాడు, నేను ఎక్కడెక్కడో. బికాజ్ షటిల్ అవుతున్నాం తెలుగు తమిళ్ అసలు ఎక్కడ రామేశ్వరం ఎక్కడెక్కడో క్రేజీగా చేస్తున్నారు సార్ ఆయన వర్క్. అంటే వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటే ఓన్ చేసుకుంటే అలాగా. అంటే ఈ యొక్క డైరెక్టర్కి ఆయన ఇది చేయలేను అని లేదు సార్, ఏదైనా చేస్తున్నాడు. హీఈస్ డూయింగ్ అమేజింగ్లీ గ్రేట్. అంటే హీరో క్యారెక్టర్ కాదు కాబట్టి ఆయనకి నడిచిపోతుంది. మీరు హీరోగా చేయాలి కదా, హీరోగా చేయాలి కదా. నేను తెలుగులో ఏం పెద్ద సినిమాలు మళ్ళీ చేయట్లేదా? తెలుగులో మాస్ జాతర చేస్తున్నా సార్. మాస్ జాతర అది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఐ హ్యావ్ డన్ సార్. అంత మంచి క్యారెక్టర్, అంటే నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ స్ట్రైట్ విలన్ రవితేజ గారికి. అండ్ భాను డైరెక్టర్. సో వెరీ గుడ్ డైరెక్టర్ సార్. అంటే సామజ వర్గ రైటర్. సో తన వర్కింగ్ స్టైల్ బాగా నచ్చింది నాకు. క్యారెక్టర్స్ని అంటే ఒక కమర్షియల్ సినిమాలో కొంచెం రూటెడ్ క్యారెక్టర్స్ పెట్టడం అనేది బాగా అనిపించింది. అండ్ నా క్యారెక్టర్ చాలా బాగా వస్తుంది. ఇంకా షూటింగ్ జరగాలి, బట్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. దాని తర్వాత షో టైమ్ అని చెప్పి ఏకే ఎంటర్టైన్మెంట్స్కి ఒకటి చేశానండి. నేను కామాక్షి భాస్కర్ అలా మదన్ అని చెప్పి డైరెక్టర్స్. ఆయన తమిళ యాక్టర్, బట్ ఇప్పుడు డైరెక్షన్ చేశారు సినిమా. అదొకటి రిలీజ్కి ఉంటుంది. దాని తర్వాత సితారాకి ఇంకో ఫిలిం చేస్తున్నా. అది టైటిల్ లేకపోతే వర్క్ స్టార్ట్. అది విలన్ అని చెప్పలేము సార్. అది విలనా హీరో అని చెప్పలేము. అది ఒక పెక్యులియర్ రోల్ అది. అండ్ అది నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ అది. అంటే ఉన్న సినిమాల్లో
అంటే డైరెక్ట్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. అండ్ వినోద్ తోమల దానికి సో అరవింద్ సమేత మిమ్మల్ని వదిలేలా విక్రమ్ గారు కానీ సితార్ కానీ. ఈ సార్ చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే సార్ ఆ బాలరెడ్డి అనే క్యారెక్టర్ నాకు దొరకకపోయింటే ఇన్ని కథలు, ఇన్ని సినిమాలు, ఇంత ఇంత రికగ్నిషన్ నాకు వచ్చేది కాదేమో. ఆ క్యారెక్టర్ నిజంగా ఇప్పుడు నేను ఆంధ్రాలో ఎక్కడ వెళ్ళినా ఎంత బాలరెడ్డి బాగుండవా అంటాను నన్ను. అంత దగ్గర అయిపోయింది ఆ క్యారెక్టర్. అండ్ మళ్ళీ నన్ను పిలిచి మాస్ జాతరలో అంత పెద్ద రోల్, అంటే అంత పెద్ద హీరో పక్కన అంత స్ట్రాంగ్ రోల్ ఇవ్వడం అనేది నిజంగా అదృష్టమే. దాని తర్వాత వెంటనే ఇంకో ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్లో నాకు ఆపర్చునిటీ ఇవ్వడం అనేది కుదిరింది సార్. హ్యాపీ. ఇవాళ చూస్తున్నాను ఎక్కడ దొరుకుతారా యాక్టర్లు. ఇదివరకులాగా బై డిఫాల్ట్గా బ్రాకెట్లో యాక్టర్ పేరు వేసుకోవాలి. కథ రాసుకున్నప్పుడే బ్రాకెట్లో బై డిఫాల్ట్గా పేరు రాసేసుకుంటారు కొన్ని. అవునవును. అలా రాసేసుకోవట్లే ఇప్పుడు. లేదు సార్, ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది, ఎవరు ఉంటే బాగుంటుంది. ఆడియన్స్ చాలా క్లియర్గా ఉన్నారు సార్. వాళ్ళు ఏం చూడాలి, ఎలా చూడాలి, వాళ్ళ క్లారిటీ ఉంది. వాళ్ళకి ఎలా చూపించాలో మనకు కూడా క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. అది అంతా కూడా కాస్త వర్క్ చేయగలిగిన వాళ్ళు, ప్యాషనెట్ యాక్టర్లు, వీళ్ళందరికీ కూడా పెద్ద ప్లస్ పాయింట్. అవును. వచ్చి కొంచెం డెస్టినీ సహకరించాలి. డెస్టినీ కూడా సహకరించాలి. బట్ మన హార్డ్ వర్క్, మన హానెస్టీ సార్. ఎంత హార్డ్ వర్క్ ఏది చేసినా మన వర్క్ మీద మనకున్న ప్రేమ, మన హానెస్టీ, అదే మన క్యారెక్టర్ అండి. మన బిహేవియర్, మన వర్క్ మీద మనకున్న బిహేవియరే మనకు ఇంకో వర్క్ ఇస్తుంది. అందులో మీకు 100 మార్కులు ఉంటాయి. ప్రయత్నిస్తున్నా సార్ ప్రతిరోజు ఒక. ఎందుకంటే నాకు తెలిసి 10-15 ఏళ్ళు పెట్టి నేను ఎక్కడ ఉండి అన్ని రకాల వార్తలు వస్తాను. మీరు ఎప్పుడు ఏ వార్తకి దొరకరు. అంటే ఏముంది సార్, ఇది చేయడానికే వచ్చాను సార్ నేను. కాదు చెప్తున్నాను ఇప్పుడు సరదాగా. ఎవరైనా ఏదో ఒక వార్తకి ఎక్కడొక్కడ దొరుకుతారు కానీ మీరు ఎక్కడ ఏ వార్తకి దొరకరు. లేదు సార్, అంటే నా లైఫ్ స్టైల్ ఇదే సార్. నాకు సినిమాలు చేయాలి, దానికోసం నేను మా ఊరు వదిలేసి వచ్చాను. ఇక్కడ ఉండాలి. ఇక్కడ రెమ్యునరేషన్ దొరుకుతారా? దొరకరు. లేదా ఒక పబ్బుకో అమ్మాయికో దొరుకుతారా? దొరకరు. ఏదైనా యాసికి దొరుకుతారా? దొరకరు. కేవలం మళ్ళీ సినిమా టైం కూడా దొరుకుతారు అంతే సార్. అంతవరకు నవీన్ చంద్ర ఎక్కడ ఉంటే మేము వెతుక్కోవాలి ముందు. లేదు సార్, నవీన్ చంద్ర అంత టైంలో షూటింగే సార్. అదే మ్యాక్సిమం షూటింగ్స్లోనే ఉన్నా సార్. 2-3 years నుంచి గాడ్స్ గ్రేస్ వర్క్ బాగా జరుగుతుంది. మంచి టీం, మంచి టెక్నీషియన్స్, మంచి డైరెక్టర్స్, మంచి కథల్లో. అంటే ఇంతకుముందు ఒక రకంగా అప్రోచ్ ఉండింది, ఇప్పుడు అప్రోచ్ బాగుంది మంచి కథలకి. ఎక్కడో ఒక సంతోషంగా ఉన్నది సార్. ఓకే, మంచి డైరెక్టర్స్ అప్రోచ్ అవుతున్నారు, మంచి ప్రొడక్షన్ హౌసెస్ అప్రోచ్ అవుతుంది. అండ్ దీంట్లో నేను గేమ్ అప్ చేయాలి. ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఇంకా బాగా చేయాలి అనే ఒక ప్రయత్నం అంతే సార్. అసలు కూడా మీ బిహేవియర్ కూడా వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు, మళ్ళీ మిమ్మల్ని క్యాష్ చేస్తున్నారంటే మీ బిహేవియర్, వాళ్ళతో మీరు మాట్లాడే పద్ధతి కావచ్చు, లేకపోతే మీరు డీల్ చేసే విధానం కావచ్చు. ఖచ్చితంగా మా బిహేవియర్ బాగుండాలి. ఎందుకంటే వాళ్ళు మాకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. అంతే కదా. ఎందుకంటే మా టాలెంట్ని గుర్తించి మాకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అన్నీ లగ్జరీ ఇస్తూ మా దగ్గర నుంచి వర్క్ చేసి పైగా మమ్మల్ని ముందు ప్రొజెక్ట్ చేసి మాకు ఫేమ్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ కోసం మనం ఎంత హానెస్ట్గా వర్క్ చేసాం. ఈ థాట్ ప్రాసెస్ అందరికీ ఉంటే ఖచ్చితంగా లేదని కాదు, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉండదు. ఇది ఇప్పుడు మీరు చెప్పారే, ఇప్పుడు మీకు కావాల్సిన అన్ని సమకూరుస్తూ, మీకు కావాల్సిన లగ్జరీ ఇస్తూ, మీకు కావాల్సిన డబ్బులు ఇస్తూ, ఫేమ్ కూడా ఇస్తూ పెట్టి ఫేమ్ తీసుకొస్తూ, మళ్ళీ దాని ద్వారా మీకు మరో 2 సినిమాలు వచ్చేలా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి మీరు ఎంత ఇది ఇవ్వాలన్న పాయింట్ ఉంది కదా. ఖచ్చితంగా మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా సార్, అది లేకపోతే కష్టం మళ్ళీ. సో అది పెట్టుకొని వర్క్ చేస్తే సార్ ఎవరు ఎంత ఇన్సల్ట్ చేసినా, లేకపోతే కింద చూపు చూసినా, నువ్వు ఓటీటీ హీరోవా, ఆ హీరోవా, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఏది చెప్పినా అది ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే నేను ఒక్కడే కాదు సార్, నాతో పాటు 300 మంది ఒక యూనిట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఏ హీరోని మీరు యాక్ట్ చేయాల్సిందే కదా. అవును, చేయాల్సిందే సార్. ఓటీటీలో ఇచ్చిన టీవీలో ఇచ్చిన మీరు యాక్ట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు మీ పని యాక్టింగ్. మీరు చూజ్ చేసుకున్న కెరీర్ యాక్టింగ్. అదేంటి యాక్ట్ చేస్తారు? స్టార్టింగ్లో నేను ఓటీటీ చేసేటప్పుడు కింద చూపు చూశారు చాలామంది. మరి ఇందాక స్టార్టింగ్ అదే అన్నాను, ఒకప్పుడు టీవీని అలాగే చూశారు, తర్వాత టీవీలోకి అందరూ వచ్చారు. ఓటీటీ ముందే వచ్చారు. ఇప్పుడు ఎందుకంటే దాని తాలూకా మాసివ్ స్పాన్ చూసాను. అది ఇక్కడ ఇది ఇప్పుడు చూడండి సార్, నేను ఎక్కడో ఒడిశాలో షూట్ చేస్తున్నప్పుడు, మాస్ జాతరకు షూట్ చేస్తున్నాను సార్, ఒడిశా బార్డర్లో. నేను అక్కడ ఎవరు గుర్తుపడతారో, నేను నార్మల్గా జాగింగ్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ మార్నింగ్ వెళ్తున్నా సార్.
వచ్చి దగ్గర వచ్చి మాట్లాడారు నాతో, మీ పరంపర చూసాం, మీ త్రిపుర, నా సినిమా లిస్ట్ అని చూపిస్తున్నారు. అదే మరి వచ్చి నాతో ఫోటో అడిగారు, నేను ఎవరో తెలుసా అన్నారు, ఫోన్ తీసి చూపిస్తున్నారు మన లిస్ట్. వాళ్ళకన్నా వాళ్ళే బెటర్ ఏమో. నేను అమృత్సర్లో గేమ్ చేంజర్ షూటింగ్ చేసేటప్పుడు కూడా నా ఫిల్మోగ్రఫీ గురించి అక్కడ హిందీ వాళ్ళు నా దగ్గర వచ్చి మాట్లాడారు, సార్ आपको देखा मैंने, आपका पिक्चर देखा मैंने, आप बहुत अच्छा काम करते हो. సో అది రియల్ అభిమానం. సో ఎక్కడో హ్యాపీనెస్ ఏంటంటే అండ్ క్యాస్ట్, ఫిల్మ్, సర్కిల్, డబ్బులు, ఇవన్నీ కాకుండా రియల్గా ఉండే అభిమానం అది. అండ్ లదాఖ్ గురునానక్ టెంపుల్కి వెళ్ళానండి, లదాఖ్లో పైన. సో అక్కడ మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ ఉంటారు. అండ్ నేను ఇక్కడ చేసే యాక్టర్ నేను. సార్ నేను మా వైఫ్ వెళ్ళినప్పుడు ఆ లేన్ క్యూ అంతా ఉంటుంది. సో మేము ఆ లేన్ క్యూలోనే వెళ్ళాము. ఆ లేన్లో ఉన్నప్పుడు చాలామంది గుర్తుపట్టారు నన్ను. గుర్తుపట్టి కొందరు వచ్చి మీరు ఎందుకు ముందెళ్ళండి అని. లేదండి, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, ఈ రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ గుర్తు చేశారు కదా, లైక్ యూ కేమ్ అండ్ స్పోక్ టు మీ, చాలు. సంపాదించే డబ్బులు ఉంటాయి ఉండకపోతాయి వేరే సంగతి. బట్ ఇది మీకు ఎప్పటికీ లైక్ ఎక్కడో లడాక్ వెళ్ళిన దగ్గర సంబడి మిమ్మల్ని చూసి పలకరిస్తే అది డిఫరెంట్ మోటివేషన్ సార్, ఇంకా బాగా పని చేయాలి అనేసి. సార్ ఈ సినిమాతోటి అలాగే ఆల్రెడీ తెలుగులో మీ లిస్ట్ చెప్తుంటే చాలా సినిమాలు ఉన్నాయి. బట్ ఒక మీరన్న థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక మంచి తెల్ల చూస్తే ఖచ్చితంగా జనాలకి మళ్ళీ మిమ్మల్ని వాళ్ళే కాకుండా మన వాళ్ళు మళ్ళీ నన్ను హీరోగా యాక్సెప్ట్ చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేసిన పని అంతా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ 11 నాకు ఇది థియేటర్ రిలీజ్ అవ్వడం వల్ల నాకు టెన్షన్ లేదు సార్. కాకపోతే ఒక ఆశ ఉంది. అంటే నేను డాన్సర్గా ఉన్నప్పుడు మా ఊర్లో నేను డాన్సర్గా ఉన్నప్పుడు నా డ్యాన్స్ చూడడానికి 500-600 రూపాయలు పెట్టి టికెట్స్ కొనేవాళ్ళు నా షో చూడడానికి. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా నా ఆడియన్స్ మళ్ళీ నా థియేటర్ వచ్చి టికెట్ తీసి చూస్తారు నా సినిమాని ఒక హోప్ ఉంది. ఎందుకంటే అందరు లక్షలు చూశారు. కొన్ని సినిమాలు అంటే బాగుందా బాగాలేదన్నప్పుడు అట్లీస్ట్ దే కేమ్ అండ్ ట్రైడ్ అండ్ వాచ్, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చూశారు. సో 11 ఆ గేట్ ఓపెన్ చేస్తుందో నా నమ్మకం. సరే, ఇప్పటికైతే ఇప్పుడు తెలుగు హీరోలు అనే లిస్ట్ తీసినప్పుడు ఆ లిస్ట్లో మీ పేరు కూడా ఉంది కదా. ఆ లిస్ట్లో లేకుండా లేదు, చాలా అదృష్టం లిస్ట్లో ఉన్నారు కదా, అది ఫస్ట్ స్టెప్. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ లిస్టులో ఇంకొంచెం స్టెప్ ముందుకెళ్ళి ఇప్పుడు ఎన్నో నెంబర్ దగ్గర ఉన్నది అనే పాయింట్ నుంచి సీనియారిటీ పెరగడం లేకపోతే నెంబర్ జంప్ చేయడం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ నెంబర్ ప్రకారం మీరు జంప్ చేస్తారు. థ్యాంక్ యూ అనుకుంటాను. థ్యాంక్ యూ.